కుంటున్న వానస్ తీరు ఎలా ఉంటుందంటే, పని ఒత్తిడి భరించలేక చాలా మందికి చావాలని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పని చేయలేక పారిపోతుంటారు. అట్లా చేస్తుంటారు. ఎక్కువ పని గంటలతో కుంగిపోతుంటారు. తినేందుకు, నిద్రపోయేందుకు సరైన సమయం ఉండటం లేదు. జబ్బున పడితే చూసి సహాయం చేసే ఏ ఒక్కరు ఉండరు. ఎవరు దిక్కుండరు. అప్పుడు చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఎంత స్ట్రెస్ ఉన్నా జాబ్ జీవితాన్ని లాక్కొస్తారు. జీవితం అంటే కేవలం ఉద్యోగం అన్నట్టు భావిస్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్టించుకోవడం లేదు. మెంటల్ ప్రెషర్ పెరగడంతో పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి ఆళ్ళకి. పని చేసే చోట పనివారి మానసిక ఆరోగ్యం గురించి గూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్త్‌గా ఉన్నాడా అని ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి మనం. వాళ్ళకి ఏది మంచిదైతే అదే చెయ్యాలి. మంచి మాటలతో అది చేస్తాను, ఇది చేస్తాను అని పని చేయించుకుంటారు. అన్ని పనులకు వాడుకుంటారు. వదిలేస్తారు చివరికి. ఇది ఎక్కడా జరిగే కామన్ థింగ్. దేశానికి స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చింది. పనులు చేసేవారికి రాలేదు. ధనవంతుడి కింద పేదవాడు ఎప్పుడు బానిసే. చెత్త పెడితే చెత్త తినాలి. చెత్త పనులు చెప్తే చెత్త పనులే చేయాలి. అవి మనకు నచ్చినా, ఇష్టం లేకపోయినా. ఇదే బలవంతం, నిర్బంధం. బ్రతకాలంటే ఆదాయ మార్గాలు ఇంకోటి వేరే ఏమీ లేవు. ఇలా మానసికంగా, శారీరకంగా కుమిలిపోయి నశించవలసిందే. చాలామందికి ఇటువంటి మానసిక ధోరణి, ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.